నమస్కారం. గోల్డ్ రాఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గోల్డ్ రాఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో ఈ వారం స్పెషల్ వడియాల్లో స్పెషల్స్ మీకు పరిచయించడానికి ఇందిరానగర్లో నివాసం ఉంటున్న శిరీష గారు రెడీగా ఉన్నారు. మరి ఇంతకీ ఆవిడ పరిచయించబోయే ఆ స్పెషల్ వడియాలంటే మనం కూడా తెలుసుకుందాం. హాయ్ శిరీష గారు, బాగున్నారా? మరి వడియాలు స్పెషల్స్ చేస్తున్నాం కదా, మరి ఈ రోజు మీ స్పెషల్స్ ఏంటి? ఉల్లికాడల వడియాలండి. ఉల్లికాడల వడియాలు ఉల్లికాడ అంటే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. ఓకే అండి, ఫస్ట్ అయితే మనం ఉల్లికాడల వడియాలకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తారా? నానబెట్టిన రైస్, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, ఉల్లికాడలు, నువ్వులు, జీలకర్ర, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదా ఉల్లికాడల వడియాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో, మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు శిరీష గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ అంటించుకొని బియ్యం అన్నం వండాలండి. ఫస్ట్ రైస్ వండాలా? స్టవ్ ఆన్ చేద్దామా? ఇదేంటంటే రైస్ పెట్టారు కుక్కర్లో 1 గ్లాస్కు 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి పెట్టేసేయాలండి. బేసికల్ గా మనం అన్నం వండుకోవడానికి 2 గ్లాసెస్. అవునండి. సో దీనికి మెత్తగా కావాలి కాబట్టి 3 గ్లాసెస్. 1:3. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఓకే, ఎంత మనకి ఒక 2 మినిట్స్, ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది కదా? 2 విజిల్స్ రావాలి. ఓకే అండి, మరి రైస్ ఉడికేదాకా వెయిట్ చేద్దాం. సో రైస్ ఉడికిందేమో చూద్దామా అండి? తీసేద్దామా మరి? చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, మనం ఇది ఇందులో ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఓకే, సో వాటర్ అంతా కూడా మనం తీసేయాలండి. బాగా మెత్తగా ఉడికించాలి 3 విజిల్స్ వచ్చే వరకు. ఓకే, ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. వేద్దాం. స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్ కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే మనకి మెయిన్ అదే కదా కాబట్టి అవి స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ చేసుకోవాలి. మనం ఆనియన్ ఏం తీసుకోకుండా పైన స్ప్రింగ్ లీవ్స్ వరకే తీసుకోవాలి. లీవ్స్ వరకే తీసుకోవాలి, సన్నగా కత్తిరించుకోవాలి. కొత్తిమీర అండి, పచ్చిమిర్చి పేస్ట్ అండి 1/2 స్పూన్, కొద్దిగా లైట్గా టేస్ట్కి సరిపడా ఉప్పు, దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. అంటే గ్రైండ్ చేసుకోవచ్చా లేదంటే ఇలాగే సరిపోతుంది అంటారా? అంటే ఇది కొద్దిగా ఇట్లా మెత్తగా ఉంటుంది కదండి అన్నం, దీన్ని ఇట్లా కొద్దిగా పిసుకుంటూ వడియాల కింద పెట్టేసుకోవాలండి. సో మొత్తం కూడా ఒకవేళ రైస్ మెత్తగా ఉంటే మనకి హ్యాండ్తో అయిపోతుంటే మనం మెత్తగా చేసేసుకోవచ్చు, లేదంటే ఒకసారి గ్రైండ్ పట్టుకున్నా సరిపోతుంది. చేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని మనం వడియాల్లో పెట్టాలండి. ఓకే అండి, దీని ప్రాసెస్ ఒకసారి వ్యూవర్స్కి చెప్తాను నేను. సో వ్యూవర్స్ చూసారు కదా శిరీష గారు ప్రిపేర్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మాత్రం మనం రైస్ ఉడికించుకోవాలండి. అండ్ ఎంత అయితే మనం వడియాలు తీసుకోవాలనుకున్నామో అంత రైస్ తీసుకోవచ్చు. దీంట్లో మనకి క్వాంటిటీస్ అలా ప్రాసెస్ ఏం లేదు. మనం ఒకవేళ ఇన్ కేస్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మాత్రం 3 గ్లాసెస్. రెగ్యులర్గా మనం రైస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము, జనరల్ రైస్ కాబట్టి. దీనికి ఏంటంటే మనం వడియాల్లో పెట్టుకుంటే రైస్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి 1 గ్లాస్ కనుక మనం రైస్ తీసుకుంటే దానికి 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం బాగా రైస్ ఎలా అయితే రెగ్యులర్గా కుక్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం దాన్ని తీసుకొని వాటర్ ఏదైనా ఉంటే మాత్రం ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి దాన్ని కొంచెం మెత్తగా మిక్స్ చేసేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్. మన టేస్ట్కి తగ్గట్టు కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కూల్గా తింటారు. సో దానికి తగ్గట్లు కూడా రేషియో చూసుకొని మనం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. మన ఆనియన్స్ వదిలేసి ఆ కాడలు ఏవైతే ఉంటాయి ఉల్లికాడలు అవి మాత్రమే సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎంత సన్నగా చాప్ చేస్తే మనకు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి అంత బాగా కనిపిస్తుంది అనమాట. దాంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా కలిసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ బాగా రైస్ మెత్తగా అయితే ఈజీగా మిక్స్ అయిపోతాయి. ఇన్ కేస్ కాలేదు అంటే మాత్రం మనం 1 గ్రైండ్ కనుక ఒక్కసారి చేసేసుకుంటే జస్ట్ ఒక 1 మినిట్లోనే మొత్తం కూడా మిక్స్ అయిపోయి అంతా కూడా బాగా కలిసిపోతాయి. బికాస్ ఒకవేళ గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ అయితే మాత్రం ముందుగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఎప్పుడైతే రైస్ ఉడుకుతుందో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే ఈ జీలకర్ర, ఈ వాము ఇవన్నీ యాడ్ చేసాక గ్రైండ్ చేసుకుంటే అవి కూడా తెలియకుండా పేస్ట్లా అయిపోతాయి. ఎప్పుడైతే రైస్ ఉడుకుతుందో ప్రాపర్గా ఉడకపోతే కనుక దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసిన మిశ్రమంలో మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్, జీలకర్ర, ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే అవి యాడ్ చేసాము, బాగా మిక్స్ కూడా చేసేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. శిరీష గారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? వడియాల్లాగా ఒత్తుకోవాలండి. సో మనం బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవడం. ఓకే, ఒకసారి పెడదామా? ఇలా వడియాల కింద పెట్టుకోవాలి.
ఇది కొంచెం మెత్తకైతే ఇంకా దగ్గరికి వస్తుంది, లేదు అంటే ఇలా రైస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. రైస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అంటే మన ఇష్టం కదా. సో రైస్ లాగా పెట్టుకుంటే ఏమవుతుందంటే రైస్ లాగా కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మెత్త గ్రైండ్ చేసుకుంటే మొత్తం చేసుకోవచ్చు. చూడండి, అది ఎండిపోతే మొత్తం అతుక్కుపోతుంది, ఎందుకంటే రైస్ కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో ఇవి రైస్ కాబట్టి ఎంత టైం పడుతుందండి మనకి కంప్లీట్ ఎండటానికి? ఒక 1 డే అయితే మొత్తం ఎండుతాయండి, కానీ మనకి నిల్వ ఉండాలి కదా 1 year వరకు. అట్లానే ఒక 2-3 days మంచిగా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి కదా అండి? ఆల్రెడీ నేను ఎండబెట్టి తీసుకొచ్చానండి. సూపర్, మీరు ఎండబెట్టిని ముందుగానే తెచ్చేసారనమాట. అవునండి. సో వ్యూవర్స్ చూసారు కదా ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మనకి ఇది చాలా స్పెషల్గా ఉందండి, అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని డిఫరెంట్ ప్రాసెస్లో మనం వెళ్తుంటాం. స్ప్రింగ్ ఆనియన్తో వడియాలంటేనే చాలా స్పెషల్, అందులోనూ దాంట్లో రైస్ యాడ్ చేసి అదంతా కూడా మిక్స్ చేసి అన్నది ఇంకా స్పెషల్గా ఉంది. అండ్ మనం ఇవన్నీ కూడా చక్కగా ఇలా పెట్టేసుకుంటే రైస్ అన్నది మనకి చాలా మెత్తగా ఉంటుంది, గమ్ టైప్లో కూడా ఉంటుంది, కాబట్టి మనకి ఎండేలోపు అది చక్కగా స్టిక్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఇలా కాదు అనుకున్న వాళ్ళైతే నేను ఇందాక ప్రాసెస్ చెప్పాను కదా, రైస్ గ్రైండ్ చేసుకున్నాక ఈ జీలకర్ర స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా కూడా ముద్దలా ఉంటుందన్నమాట. ఇవి కంప్లీట్ మనకి ఎండాలంటే ఒక డే పడుతుంది, లేదు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా 2 or 3 days అయితే మనం ఎండబెట్టుకోవాలి. అండ్ ఆవిడైతే ఎండబెట్టిన రెడీగా ఉన్నాయి అన్నారు. ఇప్పుడైతే మనం స్ప్రింగ్ ఆనియన్ వడియాలు అయితే మనకి రెడీగా ఉన్నాయండి. స్ప్రింగ్ ఆనియన్ వడియాలు అయితే ఇలా అవుతాయి, కొంచెం థిక్గా అవుతాయి, ఎందుకంటే మనకి రైస్ కదా. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవడమేనా శిరీష గారు? స్టవ్ ఆన్ చేద్దామా? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలండి. ఓకే, సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చేసుకోవడమే. ఇవి ఒక్కొక్కటిగా వేయించుకుందామండి. ఓకే, అంటే వెంటనే పొంగవేమో కదండి, కొంచెం టైం తీసుకుంటే. ఒక 1 minute. కానీ పప్పు సాంబారు పెరుగులోకి చాలా బాగుంటాయి. పెరుగులో కూడా బాగుంటాయా? పెరుగులోకి ఇంకా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లో తీసిద్దామా? తీసేద్దాం. ఓకే, కొంచెం మనకి చాలా థిక్గా కూడా వస్తాయి. అండ్ ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా ఎంత బరువుగా ఉన్నా లైట్ వెయిట్ అయిపోతాయి ఎందుకు. అండ్ ఇవైతే ఒక 2-3 తింటే సరిపోద్దేమో కదండి స్నాక్స్గా? 2-3 తింటామండి, అంతే సరిపోతుంది. ఖాళీ సమయంలోన కొత్త వంటలు ఎవరు చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను, నేను మాత్రం చేయను. చూస్తుంటారా మా ప్రోగ్రామ్స్ వనితా టీవీలో అన్ని? చూస్తుంటామండి, డైలీ చూస్తాము. హలో లేడీస్ ఏదో వస్తుంది చూడండి, అది ఇంట్రెస్ట్గా చూస్తాను. సీరియల్ కదా, బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. అవునండి. సీరియల్స్ చూస్తున్నారా? కొత్త సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి వనితా టీవీలో, రెగ్యులర్గా. సో మనకి స్ప్రింగ్ ఆనియన్ వడియాలు రెడీ అయిపోయి, సో వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేద్దామా? అవునండి. ఫస్ట్ అయితే మనం ఉల్లికాడల వడియాలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు చాలా రకాల వడియాలు మనం టేస్ట్ చేసామండి, బట్ ఉల్లికాడలతో వడియాల ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ రైస్లో మనం అన్నీ కూడా యాడ్ చేసాం కదా, డిఫరెంట్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాము, జీలకర్ర నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసాము. టేస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచిలో పార్టిసిపేట్ చేసి సరికొత్త వంటకాన్ని మాకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదండి ఈనాటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్, బై. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.